వెల్కమ్ టు అవర్ ఛానల్. దయచేసి ఈ వీడియో 18+ వాళ్ళు మాత్రమే చూడాలి. ఎందుకంటే ఈ ఆడియోలో నేను వినిపించదు అనుకున్నా, కానీ వాడు ఏం మాట్లాడినో వినాలి కాబట్టి, వినబడాలి కాబట్టి మీకు ఈ ఆడియోని మీకు వినిపించడం జరుగుతుంది. న్యూజిలాండ్ శంకర్ గాడి భాగవతం, బూత్ భాగవతం అంటే మామూలు బూత్ భాగవతం కాదు. వీడు సూత్రాలు చెప్తాడు కదా, ఏంటంటే సంసార సాయక్క అన్నట్టు కొన్ని శాస్త్రాలు ఉంటాయి కదా, ఈ శాస్త్రాలు చెప్తారు కదా. అయితే ఏం తెలియదు, నేను సుఖం పూస అనే విధంగా శాస్త్రాలు చెప్తారు కదా. అయితే వీని భాగవతం, వీని భూతు పురాణం, వీని భాగవతం గతంలో కూడా కొన్ని ఆడియోలు లీక్ అయినాయి. అది నిజంగా ఒక్కసారి చూడాలి. నిన్న టీడీఎంఏ తరఫున పోయి డిజిటల్ మీడియాను రేవంత్ రెడ్డి అవమానపరిచిందని మాట్లాడుతూ ఉన్నాడు కదా. రేవంత్ రెడ్డి అవమానపరిచింది డిజిటల్ మీడియా అందరినీ అవమానపరిచిండు. కానీ నీలాంటి లుచ్చగాలను, నీలాంటి లఫంగాలను పార్టీలకు వత్తాసు పలుకుతూ నీలాంటి లఫంగ పనులు చేసే లఫంగాలకు మాత్రం ఇది తగిన బుద్ధి చెప్పాల్సిందే. రేవంత్ రెడ్డి నీ విషయంలో వెనుక ఎందుకో ఆలస్యంగా కొంచెం చర్యలు తీసుకున్నట్టుగా కనబడతా ఉన్నది. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. న్యూజిలాండ్ శంకర్ గాడి రాసలీలలు అని కొన్ని వీడియోలు వచ్చాయి. భూతు పురాణం అమ్మాయిల పట్ల అనుకున్న గౌరవం, ఆడపిల్లల పట్లానికి ఉన్న గౌరవం ఏ రకంగా మాట్లాడుతుండు, ఏం కథ. ఇలాంటి వ్యక్తులు ఇంకా టీడీఎంఏ అనుకుంటా, తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ అనుకుంటా ఈ సంస్థలలో కీలకమైన వ్యక్తులుగా ఉంటూ ఈ తెలంగాణ డిజిటల్ మీడియాను భ్రష్టిస్తున్న ఏకైక వ్యక్తులు. అందులో మొదటి నెంబర్ 1 ర్యాంక్లో ఈ శంకర్ గారు ఉంటాడు, ఈ భూతు పురాణం శంకర్ గారు ఉంటాడు. ఒకసారి ఈ కథ అంతా చూడురి. ఒక అమ్మాయిని నిజంగా తన వలలో వేసుకొని తన భవిష్యత్తును నాశనం చేసిందే కాకుండా ఇలాంటి భూతు పురాణాలకు తెరలేపుతున్న ఈ శంకర్ గాడు, న్యూజిలాండ్ శంకర్ గాడు బీఆర్ఎస్ సంకనాక్తూ బీఆర్ఎస్ వేస్తున్న ఎంగిల్ మెతుకులకు ఆశపడి జగదీశ్వర్ రెడ్డి అపార్ట్మెంట్లో ఉండి వాడు ఛానల్ నడిపించుకుంటా ఈ తమాషాలను చేస్తూ ఉన్నాడు. మిత్రులారా, దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. నేను చెప్తానా ఒకటే, ఇది వినిపించాలని కాదు, వీడు మాట్లాడే లాంగ్వేజ్ ఏంది, భాష ఏంది అనేది దయచేసి 18+ వాళ్ళు మాత్రమే చూడండి ఒకసారి. ఇది ఈ భూత పురాణం. అమ్మాయిలంటే ఏ విధంగా గౌరవం ఉన్నది ఈ లుచ్చాగానికి, అమ్మాయిల పట్ల ఏ విధంగా మాట్లాడతాడు అనేది ఒకసారి చూడాల్సిన అంశం. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి. నేను నీ లెక్క నేనేం బోకర్ మాటలు చెప్పలే. నేను ఈ టైంకి వస్తా, ఆ టైంకి వస్తా, నేను నాలుగైతే నా టైం వేస్ట్ అవుతుంది, నేను పని చేస్తానా, నేను గీలో పోతా గాలో పోతా అని ఇన్ని మాటలు నేను ఎప్పుడు మాట్లాడలే, నేను మాట్లాడను. గతంలో ఇన్ని మాటలు విన్నాం. వచ్చేనా ఈ టైం అవుతుందా నాకు చెప్పొద్దా, నువ్వు ఏం కాదు వస్తున్నా, తలుపులు తీసిపెట్టి ఉంచు అని అన్న మాటలు మనం చూసినాం. ఈ వ్యక్తి క్లియర్గా ఇక్కడ అమ్మాయి మాట్లాడుతూ ఉన్నది, వీడి మాటలు అపోజిట్ మాటలు మాట్లాడుతూ ఉన్నది. వీడేం మాట్లాడతారో ఒకసారి వినండి. అదే నువ్వు ఎందుకు నన్ను అంత టార్చర్ చేసినావు, నువ్వు చెప్పు ఫస్ట్, నువ్వు చెప్పు. ఏమన్నావు? కొడుకులు లంజడుకులో ఓడోడు వస్తాడు చూస్తాయి నా లా కొడుకులు ఎవడోడు వస్తారో చూస్తా నీ అమ్మ అంటున్నాడు. అది ఏం భాష రా? ఒక జర్నలిస్ట్ అయి ఉండి సిగ్గన్నది అనిపిస్తలేదు అమ్మాయిల పట్ల గలాంటి భాష మాట్లాడడానికి. అమ్మాయిని ఏ విధంగా తిరుగుతున్నాను ఒక్కసారి ఆలోచించండి. ఈయనకి మహిళలంటే గౌరవం ఉంటుంది. వీడు టీడీఎంఏలో ఒక కీలక సూత్రధారి ఉంటాడు. వీడు ఇంత నిజంగా ఈ రకమైన భాష మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా దీన్ని సమర్థించుకోవడం నీ బీఆర్ఎస్ నాయకులకు నడుస్తుందేమో కానీ మా తెలంగాణ ప్రజలకు నడవదు. నువ్వు తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ పెట్టుకొని ఏమో మాట్లాడుతున్నారు కదా, మరి మీ తెలంగాణలో అమ్మాయిల పట్ల ఉన్న మహిళల పట్ల ఉన్న గౌరవం ఇదేనా? బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ మహిళల పట్ల ఏ విధంగా గౌరవంగా ప్రవర్తిస్తున్నారు మీ జర్నలిస్టులు? ఇలాంటి జర్నలిస్టులను పెంచి పోషిస్తున్న బీఆర్ఎస్ నాయకులకు సిగ్గు లేదా? ముందుగా ఏంది భాష? నేను నీ లెక్క నేనేం బోకర్ మాటలు చెప్పలే. నేను ఈ టైంకి వస్తా, ఆ టైంకి వస్తా, నేను నాలుగైతే నా టైం వేస్ట్ అవుతుంది, నేను పని చేస్తానా, నేను గీలో పోతా గాలో పోతా అని ఇన్ని మాటలు నేను ఎప్పుడు మాట్లాడలే, నేను మాట్లాడను. అదే నువ్వు ఎందుకు నన్ను అంత టార్చర్ చేసినావు, నువ్వు చెప్పు ఫస్ట్, నువ్వు చెప్పు. ఏం భాషరా ఇది? ఏమన్నావు? కొడుకులు లంజడుకులో ఓడోడు వస్తాడు చూస్తాయి అయిపోయింది. చూస్తారా భయ్, నేను చెప్తున్నా కదా, నీ భూతు పురాణం, నీ జాగిరి, తెలంగాణ అంటే మీ జాగిరి అయినట్టు, బీఆర్ఎస్ పార్టీ జాగిరి అయినట్టు, లేకపోతే నీ జాగిరి అయినట్టు నువ్వు ఇష్టమున్న పదజాలం వాడుకుంటా అమ్మాయిల గురించి అసభ్యకరంగా మాట్లాడుకుంటా మహిళల పట్ల గిదేనారా నీకు గౌరవం? లుచ్చగా మాట్లాడే మాటలకు ఇవేనారా? నీకు ఎట్లా బుద్ధి చెప్పాలా? ఏదో ఒక రోజు నిన్ను కుక్కని తరిమినట్టు తరుముతారు. ఏదో ఒక రోజు నేను చెప్తున్నా కదా, నువ్వు ఏ బీఆర్ఎస్ పార్టీ అండగా చూసుకొని ఇంతగానే ఎగురుతున్నావో అదే రోజు కుక్కని తరిమినట్టు తరిమే రోజు కూడా వస్తుంది, గుర్తుపెట్టుకో. దయచేసి మిత్రులారా, ఇది బీఆర్ఎస్ జర్నలిస్టు శంకర్ గాడి భూతు పురాణం.
ఇక్కడ అమ్మాయిల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ ఏ విధంగా గౌరవం ఉన్నది, ఇలాంటి లుచ్చాగాలను పెంచి పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి అమ్మాయిల పట్ల ఏ విధంగా గౌరవం ఉన్నది అని క్లియర్గా అర్థమవుతున్న నేపథ్యం ఇక వీడు కూడా మాట్లాడతాడు. ఈరోజు ఇంతకుముందు ప్రెస్ మీట్ పెడితే తీర్మార్ మల్లన్న పారిపోయింది అనమాట. ఎక్కడికి రా పారిపోయింది? నీ లెక్క జైలు పాలైందా, లేకపోతే రేప్ కేసుల మీద వేసుకుంటా ఎక్కడికి రా పారిపోయింది తీర్మార్ మల్లన్న? ఒకే ఒక్కడు మొగోడు బీసీల పక్షాన మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడినావు ఎప్పుడన్నా? ఇలాంటి లుచ్చాగాలు కూడా తీర్మార్ మల్లన్న గురించి మాట్లాడతాడు. దయచేసి మిత్రులారా, ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలి, ఇలాంటి జర్నలిస్టులకు బుద్ధి చెప్పాలి. ఫస్ట్ జర్నలిజాన్ని వీళ్ళు ఒక ఏళ్ళు ముందుకు చూపెడితే 4 ఏళ్ళు వీళ్ళకే చూపెడతాయి. వీళ్ళు మారాలి, వీళ్ళు భాష మారాలి, మహిళల పట్ల వీళ్ళకున్న గౌరవాన్ని మార్చుకోవాలి. అంటే మహిళల పైన వీళ్ళకున్న ఏది కోరికలు, కామవాంఛలు ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా అర్థమవుతున్నది. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి.